నుంచి తీసుకెళ్ళి కేబుల్ ఇక్కడ విద్యార్థుల్ని విద్యార్థుల నిర్ణయమే రాజకీయ పార్టీల మీద ప్రజా సంఘాల మీద నిర్ణయం. విద్యార్థులారా ఇప్పుడే ముఖ్యమంత్రి ఒక దేశాన్ని పోవాలన్నా కానీ ఇక్కడ రావడానికి వైస్ ఛాన్సలర్కు అటానమస్ ఉన్న కానీ కనీసం ఒక 4 రోజులు కనీసం వాళ్ళని చూడాలని విద్యార్థులారా మీ ప్రాణాన్ని త్యాగం చేస్తామని మీరు నిర్ణయం తీసుకొని మీరు కూర్చున్నారు. అంతకంటే మహోన్నతమైన నిర్ణయం ఏ రాజకీయ పార్టీలు ఏ బయట ఏ ప్రజా సంఘాలు తీసుకోలేదు. కానీ మీరు ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో ప్రజా సంఘాలుగా ప్రజా ఉద్యమాలలో జీవించే మేము మీరు బతకాలని చెప్పే హక్కు కూడా మాకుందని చెప్తున్నాం. ఇదే విషయం నేను నన్ను అడిగినప్పుడు విద్యార్థులు వాళ్ళకు చదువు చెప్పిన పంతులు మా బిడ్డలు మేము చదువు చెప్తున్నాం పొలిటికల్ లీడర్లో మేము 2 రోజులు 3 రోజులు నిలబడతాం. మీ ఉపాధ్యాయులు పిలవండి అని చెప్పారు. అందుగురించి నేను మాత్రం మీరు విరమించండి, మీకు రసం ఇస్తాను నా చేతులతో నేను ఇవ్వను నేను అనలేదు. కానీ అట్ ది సేమ్ టైం మీరు బతికి ఉద్యమంలో నాయకత్వం వహించాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ గ్యాప్ ఏర్పడ్డది. ఆ పొలిటికల్ గ్యాప్లోకి నిజమైనటువంటి పోరాట యోధులు కావాలన్న కోరిక ఆ వాక్యంను లేకపోవడం వల్లే మీరు తయారు చేసిన వాక్యంలోకి అనేక శక్తులు వచ్చాయి. కాబట్టి ఒక రాజకీయమైనటువంటిది ఒక ఉద్యమ రూపం తీసుకునే చారిత్రాత్మకమైన దశ వచ్చింది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం. కానీ నా నిర్ణయం ఏంది, మీరు బతకాలి, వీరులా ఉండాలి, మీరు పోరాడాలి, మిమ్మల్ని కాపాడుకోవడానికే మేము ఇక్కడికి వచ్చినాము. కాబట్టి అందరూ పెద్దలు ఎట్లా నిర్ణయం చేస్తే లేదా మీరు విద్యార్థులు అన్నా మేము ఈ 2 కార్యక్రమాలు చేపడతాం. ఒకటి ఉద్యమం, రెండవది గ్యాప్ కూడా. ఈ గ్యాప్ ఎవరికి కూడా వదిలిపెట్టొద్దని మీకు చెప్తున్నా. మీరు ఒకవేళ ఈ గ్యాప్ ఇట్లా వదిలిపెట్టినట్టయితే మళ్ళీ ఒకసారి మోసపోతారని చెప్తున్నాను. అందుగురించే విద్యార్థులారా 18 నుండి 25 ఏళ్ళ విద్యార్థులారా అత్యంత త్యాగం చేసినటువంటి మీరు అన్ని రంగాల్లో నాయకత్వం వహించాలి. మీరు డ్రైవింగ్ కోర్సు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు, ఇక్కడికి వచ్చిన వివిధ రాజకీయ సంఘాలు, అందుకే మేము ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. బీజేపీ టీఆర్ఎస్ రాజేంద్రతో మాట్లాడుతున్నాం, బీజేపీ టీడీపీ కాంగ్రెస్ అందరి నాయకులతో మాట్లాడాం, కేశవరావుతో మాట్లాడాలి, అందరితో మాట్లాడాం. అందరం కలిసిపోయి ఇద్దాం, అందరం కలిసిపోయి మనం చెప్దాం. కానీ మనం ఏం మాట ఇద్దాం, వాళ్ళని ఏ మాట ఇచ్చి ఏం ప్రామిస్ ఇచ్చి లేపుదాం? వాళ్ళని మీరు విరమించమని చెప్పే రైట్ మనకి ఎక్కడిది? ఎవరిచ్చారు మనకు రైట్? ఎక్కడిచ్చింది? ఎవరిచ్చింది రైట్? మీరు విరమించండి అని చెప్పే రైట్ మాకు లేదు. బట్ అట్ ది సేమ్ టైం మిమ్మల్ని బతికించుకునే రైట్ మాకు ఉన్నదని చెప్తూ మీరు ఈ చారిత్రాత్మకమైన దశలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తామని చెప్పి మీరు సమిష్టి నిర్ణయంలో భాగంగా చెప్పింది మేము ఆచరించడానికే ముందుందని చెప్పడానికి మేము ముందొచ్చాం. కనీసం 4 రోజులు నేను చేయని ప్రయత్నం లేదు, చేయని గడపలేదు. మొత్తం తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు ఉన్నారు, వాళ్ళు ప్రాణం చాలా విలువైంది. రేపు పొద్దున అమర నిరాహార దీక్ష వాళ్ళు చేసే విద్యార్థులే కడుపులో పేగులు లేవు, మెతుకులు లేవు, వాళ్ళే అసెంబ్లీకి పోతారట. మరి అసెంబ్లీ పోయే క్రమంలో కూడా ఏమి జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పారు. అందుగురించే అట్లా తెలంగాణకు ఉంచుదాం, అన్ని విషయాలకు ఉంచుదాం. ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఒక ఆశయం కోసం చనిపోతుంటే మీ ఆశయం కోసం పోరాడు జీవించని చెప్పే రైట్ నీకు లేదా అని అడిగాను. ఆయన 5:40 లోపల నేను చెప్తామన్నాడు. నేను స్ట్రేట్గా గోడలు దూకిపోను,
పక్క సందు నుంచి పోను, ఎక్కడి నుండి పోను, ఎన్సీసీ గేట్ నుండి వస్తానని ఎన్సీసీ గేట్ దగ్గర వచ్చి నేను ఆయనకు చెప్పి మేము ముఖ్యమంత్రిని అడగండి అని వచ్చిన. కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడే వస్తానని చెప్పాను. అక్కడే పోతాను, ఆ గేట్ నుండే పోతాను, అక్కడే పోతాను. నేను అక్కడే పోయి అక్కడే మీకు చెప్తాను. వాళ్ళకి మొత్తం హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళని బతికించుకునేటట్టు నాకు కాదు, వాళ్ళని కాపాడుకునే హక్కు మాది కాదు, ప్రజా సంఘాలది కాదు. ఒక రాజకీయ నాయకుడు ఆయన ఒకటే చెప్పాడు, ఈ సమస్య పార్లమెంట్లో ఉంది, పార్లమెంట్లో పరిష్కరించబడాలి. విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు, అందరూ ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళ క్షేమాన్ని నేను కోరుకుంటున్నా. అయితే నువ్వు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటే నేను పోతున్నా, 5:30 నిమిషాలకు గేట్ దగ్గర పోతానని చెప్పి వచ్చాను. మీరు ఇక్కడ పెద్దలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, అందరి సమిష్టి నిర్ణయం నా నిర్ణయం అని చెప్తూ నేను మాత్రం ఉద్యమాల ద్వారా నేను తెలంగాణ వస్తాను. నేను అసలు తుపాకులతో పడి కింద పడిపోయినోని భుజం మీద ఎత్తుకొని కొట్లాడేమని చూశాను. విద్యార్థులారా, మీరు త్యాగాలు చేశారు, మీరు నిర్మాణాలు చేశారు. మీరు ఏదో చాలామంది ఇంపీడు నేను మళ్ళా నిరాహార దీక్ష పెట్టినా నేను మానేసుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు. అట్లుండదు ఎప్పుడు. యుద్ధంలో జయం మనదే, తెలంగాణ వచ్చి తీరుతుంది. అమరవీరుల యొక్క స్వప్నాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఉందని నా చెల్లెళ్లకు, తమ్ములకు అందరికీ మేము మదనాలు చెప్తూ మీ నిర్ణయమే మా నిర్ణయం చెప్తున్నాను. జై